పట్టు ఉన్న వాళ్ళని విడిచిపెట్టు. ఏం రంది వడ కూకు ఆడే వస్తాడు. కొడుకే ఉన్న తిన్నాడో లేదో, ఎవరి చేతిలో ఉన్నాడో, సెట్ అంత కొడుకును ఏం చేస్తారో ఏమో. ఏం పిల్ల అమెరికాకు పోడంటే రంది అవుతుందా? అమెరికాకు పోతున్నా నేను? ఎందుకు? అదేంది నీకు చెప్పలేదా? అమెరికాలో చిన్న మామయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిద్దామని మామయ్య పొద్దునే ఫోన్ లో మాట్లాడిండు. అదే పని మీద మీ అన్నయ్య బయటికి వెళ్ళిండు. హలో వసంత, నేను దేవకిని. దొరసాని, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. అది ఒక్క విషయం, రాజు ఎక్కడున్నాడో తెలుసుకుని చెప్పవా? అయ్యో మీరు హైదరాబాద్లో ఉన్నారా దొరసాని? పాపం రాజునే ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టినలాట. స్టేషన్లో పెట్టినరా? హలో నాన్న. మంచిగా చేరినావా బిడ్డ? నాన్న, మీ ముందు చెప్పలేకపోయినా, కానీ నేను అతన్ని ఇష్టపడ్డా. అయినా వదిలేసి వచ్చిన, ఎందుకంటే మీకోసం, గడి కోసం. నా వల్ల అతనికి కూడా ఏం జరగకూడదు. కానీ మీ దిగు. గడి దిక్కు చూడాలంటేనే ఊరికి భయం. నా బిడ్డ ఒక దొరసాని, అసంటేది దాన్ని నువ్వు. దొరా, మీ బిడ్డను నేను దొరసాని లెక్కనే చూసుకుంటా.
ఏం కేసు రాయాలని అడిగేదివి కదా, నక్సలైట్ అని రాయి. దొరసాని పట్నం పోతంటే కారు కొడ్డంగా రాళ్లు పెట్టి ఆపిన నక్సలైట్ వీడే. రోజులు కలిసి తిరిగినాం. రాజువాడు అన్నలలో కలిసేటోడైతే మనకెప్పుడని చెప్పపోనారా? ఏమో జరుగుతుంది కానీ తెలుస్తలేదు. నాకు కొంచెం భయం అవుతుందిరా. రాజుగానికి ఏం కాదు కదా? ఏం కాదు, నువ్వు భయపడకు. రేపడో కత్తాడు చూడు. దొరబిడి కూడా నేను ఇష్టపడుతుందా? పర్లేదు చెప్పు. దొరబిడ్డ అంటే దొరసాని, ఆమెది కూడా దొర రక్తమే, అంతేనా? మరసొంటిది దొరసాని నిన్ను ఇష్టపడుతుందని ఎట్లా అనుకుంటున్నావు? మా ఇద్దరి మధ్యలో ఉన్నది ఇష్టమే కాదు, ప్రేమ. ప్రేమ అంటే? ప్రేమ అంటే ప్రేమే. గడిలో ఉండే దొరసాని రాత్రిపూట నాతో బయటకు వచ్చింది, అది ప్రేమ కాదా? కాదు, ఆకర్షణ. నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. మా ఇద్దరి మధ్యలో స్పష్టత ఉన్నది, మాది ప్రేమే. అయితే ఆ ప్రేమ ఎప్పుడు గెలవదు. గెలుస్తుందనుకుంటే చంపేస్తారు. మీరు ఉద్యమం చేస్తాను కదా, అది గెలుస్తుందా? మిమ్మల్ని కూడా చంపేస్తారు కదా. నిజమే, చంపేస్తారు. కానీ ఉద్యమంలో చావు కూడా ఓ విజయమే. అయితే మా ప్రేమ కూడా ఒక ఉద్యమమే. హలో నాన్న, చాలాసేపటి నుంచి చెల్లె కనిపిస్తలేదు. అంతా వెతికినాం. తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నా. హలో నాన్న, వినపడుతోందా? ఫిర్యాదు చేయకు, నేను మళ్ళా ఫోన్ చేస్తా.
మీ ఇద్దరిని బయటికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడికో తెలియదు. అంటే అంటే చంపుతారా? నా చావు ఎప్పుడో ఖాయమైంది. దాని గురించి భయం లేదు. అది ఉద్యమానికి ఉపయోగపడుతుంది. నేను ఆలోచించేది నీ గురించి. రాజు రాజు ఎక్కడ? రాజు 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 ఎక్కడున్నాడు? రాజు ఎక్కడ దాచిండ్రు? రాజు రాజా రాజు గసోటి పేరు వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడే ఉన్నాడు రాజు. నాకు చెప్పింది. ఇంతకు మీరెవరమ్మా? నేను దేవకిని. రాజు ఎక్కడ దాచిండ్రు? ఇక్కడే ఉన్నాడట. రాజు అనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? ఇగో ఇగో ఈయన రాజు. ఇది రాజు ఫోటోనే. ఎక్కడ దాచిండ్రు రాజు? ఇంత 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 పొడు. రాజు ఎక్కడ పెట్టి? రాజు ఎక్కడ దాచిండ్రు? రాజు ఎక్కడ? మా సర్కిల్ సాబ్ ఇందాకనే బయటకు తీసుకుపోయిండమ్మా. ఎక్కడికి 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 తీసుకుపోయాను రాజు? నువ్వు గా పిల్లగారిని ఇష్టపడుతున్నావు కానీ చేస్తుంది నా కోసమే కదా. నేనే చచ్చిపోతే ఇదంతా చేస్తుంది నీ కోసం కాదు, దొర కోసం. వెళ్ళండి, వెళ్ళు. ఏం ఇలా చంపరాదా? పరిగెత్తించే చంపాలనా? ఊడికి ఎన్కౌంటర్లు చేతుడు తప్ప మీకు ఇంకేం చేతనవుతుంది? వెళ్ళవయ్యా, వెళ్ళు. 10 మంది చుట్టుముట్టి చంపడానికి సిగ్గనిపిస్తలేదు. తమ్ముంటే నా చేతికి తుపాకీ యుద్ధం చేయి. సార్ పేలింది టైర్ సార్.
అన్నా అన్నా లే అన్నా నువ్వు వెళ్ళిపో అన్నా లేదంటే ఇద్దరం చచ్చిపోతాం. అన్నా పోలీసులు వస్తాను నేను చూస్తే చచ్చిపోతావు. నేను చస్తాను. దొర్సాన్ని ఎటన్నా దూరంగా తీసుకుని పెళ్లి చేసుకో. వెళ్ళు వెళ్ళు. నేను ఎత్తుకోపోతా అన్నా. నా కోసం ఆలోచించదు. వెళ్ళు అన్నా. ఊరిటే లే అన్నా. చెప్తే అర్థమైతలేదా? చరిత్ర మొదటిసారి దొర్సాని గడిపై తిరుగుబాటు చేస్తుంది. అది నీ ప్రేమ కోసం. నీ ప్రేమ గెలిస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. వెళ్ళు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళు. ఏం చేస్తున్నావు? పోతున్నా. వెళ్ళు. సార్ ఈయన ఉన్నారు సార్. అయ్యో చంద్రనా.